ఎందుకొచ్చావు? పిల్లల కిందకి స్పెట్స్ ఇచ్చి మర్చిపోయినట్లున్నావు, ఇద్దామని వచ్చా. మర్చిపోలేదు. మళ్ళీ ఏంటి? థ్యాంక్స్ చెప్పవా? ఇంట్లో బాబాయ్ ఉన్నాడు, చెప్తే తొక్క తీసేస్తాడు. మీ బాబాయ్ బయటికెళ్ళి గంట అవుతుంది, మీ పిన్ని కూడా ఇంట్లో లేదు. తప్పు కదా, అలా అబద్ధాలు ఆడచ్చా? ఓ, అన్నీ తెలుసుకునే వస్తున్నావు అనమాట. తప్పదుగా. హా పిన్ని. ఏం చేస్తున్నావే? డోర్ తీ. వస్తున్నాను పిన్ని. బెల్ కొడుతుంటే డోర్ తీయవేంటి? అది కాదు పిన్ని. ఎప్పుడు చూడు ఆ ల్యాప్టాప్తోనే ఉంటావు. అయిపోయావురా నువ్వు. నిన్న నీ వల్ల మా పిన్ని దగ్గర ఎంత షేమ్ అయ్యానో తెలుసా? నేనేం చేశాను? అసలు ఏమైంది? మా పిన్ని మా ఇంటికి వచ్చింది. మీ పిన్ని మీ ఇంటికి గాక మా ఇంటికి వచ్చుద్దా? అసలు బుర్ర పని చేస్తుందా నీకు? ఇనఫ్, ఇక్కడితో ఇవన్నీ వదిలేద్దాం. మహా అయితే ఇంకో 10 రోజులు ఉంటాను. ఈ ప్రేమ గీమా ఇవన్నీ అవసరమా? మంచి ఫ్రెండ్స్గా ఉందాం. ఫ్రెండ్స్ నాకు చాలా మందే ఉన్నారు, ఇంకా నువ్వెందుకు? ఇక్కడ రిక్వైర్మెంట్ ఫ్రెండ్ కాదు, లవరు. వద్దు వద్దు అంటే నా వెంట పడతానంటావేంటి? సిగ్గులేదా? ప్రేమించడం మొదలెట్టాక ఫస్ట్ వదిలేయాల్సింది సిగ్గుపడటం. సిగ్గుపడితే పనులవ్వవు. నేను సిగ్గుపడను, నువ్వు సిగ్గుపడకు. సిగ్గు లేకుండా ప్రేమించుకుందాం. సరే, సిగ్గు లేకుండా ఓ మాట చెప్తాను విను. నాకు ఆల్రెడీ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు, తంది కూడా వైజాగే. త్వరలోనే పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాం. ఇవన్నీ నీకు చెప్తే మళ్ళీ ఫీల్ అవుతా అని చెప్పలేదు. ఓహో, అయితే నా ట్రూలో ఉన్నమాట. హా, ఐ యు మ్యాడ్? సరే, అన్నొకసారి నాకు ఫోన్ చేయమని చెప్పు. ఆడెందుకు నీకు చేస్తాడు? చెయ్యాలి. భావి భారత పౌరుడిగా ఆడికి, పౌరురాలిగా నీకు, సాటి ప్రేమికుడైన నాకు చెప్పాల్సిన బాధ్యత మీ ఇద్దరికీ ఉంది. నేను చెప్పానుగా, ఇద్దరిలో ఎవరు చెప్పినా ఒకటే. సరే, మీ ఫోటో ప్రూఫ్ ఏది? నీ లిప్ ప్రింట్ ఏది? మీ 2G లవ్వా 4G లవ్వా? ఉంటుందా బఫర్ అవుద్దా? అసలు ఎంత MBBS స్పీడ్ మీది నాకు తెలియాలి కదా. రేపెప్పుడో నీకెవరూ లేరని చెప్పి నాకు తెలిసి నేను బాధపడటం, అనవసరంగా వదిలేసానని అనుకోవటం, ఈ తలనొప్పులంతా నాకు అవసరమా? ప్రూఫ్లు చూపించి కనెక్షన్ కట్ చేసుకుని వెళ్ళిపో, సరేనా? రైట్. ఇంకా నీ కర్మ. నువ్వు ట్రై చేసుకుంటావో ఎందులో పడిచేస్తావో నీ ఇష్టం. నా ఒపీనియన్ మాత్రం మారదు. లవ్లో ఫార్మాలిటీస్ అన్నీ నువ్వే కరెక్ట్గా ఫాలో అవుతున్నావు. ముందు మాట్లాడినన్నావు, అయిపోయింది. తర్వాత కలవనన్నావు, అది అయిపోయింది. ఇప్పుడు లవ్ చేయను అంటున్నావు, నెక్స్ట్ ఇంకా లవ్ చేయడమే. అసలు ఎక్కడి నుంచి వస్తుందిరా ఇంత పాజిటివ్ యాటిట్యూడ్ నీకు? మెసేజ్కి రిప్లై ఇవ్వకపోతే డైరెక్ట్గా మాట్లాడాలేమో అనుకుంటున్నానంటావు. అర్జెంట్ కాల్స్ ఓన్లీ అని స్టేటస్ పెడితే నువ్వు కాల్ చేస్తావు. అసలు నీ క్యారెక్టర్ ఏంట్రా? నాకు క్యారెక్టర్ లేదు. ఏ క్యారెక్టర్ పడితే ఆ క్యారెక్టర్ నేను చేయలేను. నేను మనిషిని. నాకు బాధ, కోపం, ప్రేమ, కామం అన్నీ ఉన్నాయి. ఏది ఎప్పుడెటు డామినేట్ చేస్తుంటే అటువైపు వెళ్ళిపోతుంటాను. నీ స్వార్థం కోసం నన్ను క్యారెక్టర్లో బంధించకు, నేను చేయలేను. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ యాక్టర్సే. నేను 2-3 సార్లు ట్రై చేశాను, నాకు రాలే, దొరికిపోయాను. నాకు యాక్టింగ్లు పర్ఫార్మెన్స్లు తెలియని అమ్మాయి కావాలి, అది నువ్వు అనుకుంటున్నాను. ఓ, నువ్వు ఒక్కడే మనిషి మరి, మేం కాదు. నా పర్ఫార్మెన్స్ నువ్వు తట్టుకోలేవు. నేను చాలా మంచి యాక్టర్ని. నన్ను ప్రేమించి నువ్వు కూడా మంచిగా మారు. సాటి మనిషిని ఎలా ప్రేమించాలో నేర్చుకో. ఓయ్, ఏంటి? నా టైమింగ్ బాగుందా? అదే కొద్దిగా మిస్ అవుతుంది, చూసుకో. ఈ ఎదవ పని చేసింది నువ్వేనా? అక్కడైతే అందరు చూస్తారని ఇక్కడ కట్టాను. ఇది మార్చినంత ఈజీ కాదు నా మనసు మార్చడం. హే, ఈ మధ్య నీ టైమింగ్ అదిరిపోతుంది. అది కాదు, ఇది. కాసేపు ఉండొచ్చు కదా. నేను వచ్చిన పని అయిపోయింది. శ్రీదేవిలా పెద్ద కళ్ళుంటే సరిపోదు, ఆవిడలా అర్థం చేసుకునే మనసు ఉండాలి. శ్రీదేవి ఎవరు? శ్రీదేవి తెలీదా నీకు? ఫిల్మ్ యాక్టరా? ఫిలిం యాక్టరా కాదా అనేది పక్కన పెట్టు. ఆవిడ ఏం చెప్పిందో తెలుసా? ఏం చెప్పింది? నైనోమే సప్నా, సప్నోమే సజ్జన, సజ్జనాపై దిల్లాగయా అని చెప్పింది. అంటే హిందీ రాదా నీకు? కుర్రాలను ఎక్కువ తిప్పించుకోకండి, వాళ్ళకి మనం తప్ప ఎవరూ లేరు, ప్రపోజ్ చేస్తే త్వరగా రిప్లై ఇవ్వండి అని చెప్పింది. నీ శ్రీదేవికి చెప్పు, ఈ రోజుల్లో అమ్మాయిలు అంత ఈజీగా పడరని.